హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు చాలా ఈజీగా 5 నిమిషాల్లో మిల్క్ పౌడర్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండో. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు పంచదార వేసేసుకోవాలి. దాంతో పాటుగా 2 యాలక్కాయలు కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే పంచదార పొడి రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక కళాయిలో 1/3 కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి ఎక్కువగానే పడుతుంది. దీంట్లో వేడయ్యాక జీడిపప్పులు 10 నుంచి 12 దాకా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనిలోనే కిస్మిస్లు 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ నెయ్యి మనకు యూజ్ అవుతుందండి, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పుల్ని మళ్ళీ మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసేసుకోవాలి. సో ఈ పొడి కూడా పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్పు దాకా మిల్క్ పౌడర్ వేసేసుకోవాలి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. దీంతో పాటుగా మనం పౌడర్ చేసుకున్న పంచదార పొడి వేసుకోవాలి. మనం వేయించినటువంటి కిస్మిస్లు వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పొడి కూడా వేసేసుకోవాలి. దాంతో పాటుగా నెయ్యి పక్కన పెట్టమన్నాను కదా, ఇది 1/3 కప్పు నెయ్యి అండి. ఇది కూడా దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక గెరిటతో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇలా కలిసింది అని అనుకున్నప్పుడు చక్కగా చేతితోనే మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి. మీరు లడ్డూలు చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యి రాసేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి. మీకు లడ్డూలు చుట్టుకోవడానికి రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసేసుకొని అయినా సరే మనం లడ్డూలు చుట్టుకోవచ్చండి. నాకైతే ఇక్కడ వేసిన నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారా, ఇంకా ఫైనల్గా లడ్డూల్లాగా చేసేసుకోవటమే అన్నమాట. చాలా ఈజీ రెసిపీ కదా. పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ అడిగినా కానీ చేసి పెట్టొచ్చు. మీరు కూడా కంపల్సరీ ఈ మిల్క్ పౌడర్తో లడ్డు ట్రై చేస్తారు కదా. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.